ఈరోజు వీకెండ్ కోడింగ్ కాంపిటీషన్ ఉందండి. ఈ రోజుకి మనకి 2 టాస్క్‌లు ఉండయి. రియాక్ట్ జేఎస్‌లో ఒకటి, స్ప్రింగ్ బూట్‌లో ఒకటి. అంటే ఈరోజు మనకి ఇద్దరు విన్నర్స్ ఉంటారనమాట. సో మీరేం జేయాలంటే ఈ 2 టాస్కుల్లో ఒకటి పిక్ జేసుకొని అది కంప్లీట్ జేసి, ఒకవేళ కంప్లీట్ చేసినా చేయకపోయినా సరే మీ కోడ్‌ని రేపు మార్నింగ్ 10 లోపు ఈ ఈమెయిల్ ఐడీకి సెండ్ జేయండి. సో ఎవరైతే ఫస్ట్ వర్క్ అయ్యే కోడ్‌ని పంపిస్తారో వాళ్ళు విన్నర్ అనమాట. వాళ్ళకి అమెజాన్ నుంచి ₹500 కూపన్ ఇస్తామండి. సో ఈ వీకెండ్ కోడింగ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎవ్రీ వీక్ ఒక రియల్ టైం కాన్సెప్ట్ నేర్చుకోవాలని. సో రేపు విన్నర్ని అనౌన్స్ చేస్తాము ఈవినింగ్. విన్నర్ని అనౌన్స్ చేసిన తర్వాత లైవ్లో ఈ 2 టాస్కుల్ని నేను చేసి చూపిస్తానండి. ఎలా చేస్తారు, ఎలా ఆలోచించాలి, సో అవి మొత్తం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈరోజు టాస్క్లోకి వెళ్తే ఫస్ట్ రియాక్ట్ జేఎస్‌ది. ఇదేంటంటే ఈ కామర్స్ ప్రోడక్ట్స్ని డిస్ప్లే చేయాలి. ఒక్కసారి ఇక్కడ అమెజాన్లోకి వెళ్తే ఇక్కడ ఒక టెక్స్ట్ బాక్స్ ఉంది. ఇక్కడ మనం ఐఫోన్ అని చెప్పి ఎంటర్ చేసి బటన్ క్లిక్ చేస్తాము. బటన్ క్లిక్ చేస్తే ప్రోడక్ట్స్ డిస్ప్లే అయినాయి. సేమ్ మనకి అలాంటి ఫంక్షనాలిటీయే కావాలండి. ఒక టెక్స్ట్ బాక్స్ ఇస్తారు, బటన్ ఇస్తారు. ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ ఏపీఐ కాల్ చేసి వచ్చిన ప్రోడక్ట్స్ని డిస్ప్లే చేయాలి ఇలాగా సింపుల్ది. సో ఆ ఏపీఐ డీటెయిల్స్ వచ్చేసి ఇదిగోండి, ఇది యూఆర్ఎల్, ఇది గెట్ మెథడ్ ద్వారా పనిచేసిద్ది. యూజర్ అండ్ టెక్స్ట్ బాక్స్లో ఎంటర్ చేసే టెక్స్ట్ని ఈ క్యూ ఈక్వల్ టు తర్వాత ఇచ్చేసారంటే సరిపోద్ది అనమాట. సో మీరు చాట్ జీపీటీ అయినా వాడండి, ఏదైనా సరే గూగుల్లో సెర్చ్ చేయండి, చాలా ఉంటాయి ఈ కామర్స్వి, మీరు చేయండి. మనకేంటంటే కోడ్నైనా సరే ఆల్రెడీ ఉండదాన్ని మనం తెచ్చుకుని ఎలా యూజ్ చేసుకోవాలనేది తెలియాలన్నమాట. మనం రేపు జాబ్లోకి వెళ్ళిన తర్వాత ఎవరు ఓన్గా సొంతగా రాయరండి. గూగుల్లో సెర్చ్ చేసో ఇప్పుడు అందరు చాట్ జీపీటీ యూజ్ చేసో మనం రాస్తూ కోడ్ తెచ్చుకుంటూ ఉంటాం, వాటిని యూజ్ చేసుకుంటాం కూడా తెలియాలి. అట్లీస్ట్ మీరు కంప్లీట్ చేయకపోయినా సరే మీరు ఎక్కడి వరకు అయితే అటెంప్ట్ చేశారో దాన్ని కూడా పంపించండి. ఒకసారి రివ్యూ చేసి మీకు ఫీడ్బ్యాక్ ఇస్తాను, ఎక్కడి దాకా చేస్తున్నారు. అలాగే మీకు కూడా ఒక ఐడియా వచ్చింది అనమాట, మీకు ఎక్కడి వరకు వచ్చింది, ఏం అర్థం అవుతుంది అని. సో అలాగే సెకండ్ టాస్క్ వచ్చేసి స్ప్రింగ్ బూట్ అండి. ఇదేంటంటే ఒక ఏపీఐ బిల్డ్ చేయాలి. ఏ ఏపీఐ అంటే ప్రోడక్ట్స్ని సెర్చ్ చేసే ఏపీఐ. మన ఏపీఐకి ఒక ఇన్పుట్ టెక్స్ట్ వచ్చిందండి. ఎగ్జాంపుల్కి ఇక్కడ ఐఫోన్ అనే వర్డ్. మన ఏపీఐకి ఐఫోన్ అనే వర్డ్ వస్తే దాన్ని రిసీవ్ చేసుకుని ప్రోడక్ట్స్ టేబుల్లో ఈ ఐఫోన్ అనే వర్డ్ ఏ రోజులో అయితే ఉండిద్దో ఆ రోజుని మనం తిరిగి పంపించాలన్నమాట. ఒక టేబుల్ క్రియేట్ చేస్తారు ప్రోడక్ట్స్ అని, ఒక పోస్ట్ ఏపీఐ క్రియేట్ చేస్తారు, దానికి ఇన్పుట్గా ఒక వేరియబుల్ ద్వారా తెచ్చేసుకుంటారు డేటాని. తర్వాత మీరు ఒక ఎస్క్యూఎల్ క్వీరీ రాస్తారనమాట. ఆ ప్రోడక్ట్ టైటిల్లో యూజర్ నుంచి వచ్చిన సెర్చ్ టెక్స్ట్ అనేది ఉంటే ఆ రోజుని మీరు తిరిగి ఏపీఐకి రెస్పాన్స్ పంపిస్తారు అంతే. చాలా చాలా సింపుల్, స్ట్రైట్ ఫార్వర్డ్ అండి. సో ఇవి చేయండి. రేపు మార్నింగ్ 10 కల్లా కోడ్ పంపించండి. ఈవినింగ్కి విన్నర్స్ అనౌన్స్ చేసి మేము మళ్ళీ లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇదండి ఈ వీకెండ్ కోడింగ్ గురించి. అలాగే మన ఛానల్లో ఫుల్ లెంత్ వీడియోస్ ఉన్నాయి, పెయిడ్ కోర్సులు కూడా ఉన్నాయండి జాబ్ పర్పస్ కోసము. ఎవరైనా జాబ్ పర్పస్ కోసం కోర్సులు నేర్చుకోవాలనుకుంటే నా నెంబర్కి వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి. మీకు కంప్లీట్గా రియల్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్పిస్తాము. సో కోడింగ్ ఈజీగా నేర్చుకోవాలనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.